హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇలాంటి ఆల్ ఔట్ రీఫిల్స్ అయితే అయిపోగానే పడేస్తూ ఉంటారు కదా! సో, అవి పడేయకుండా మనం మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇలాంటి ఒక కటింగ్ ప్లేట్ తీసుకొని దీని లోపల ఉన్న ఈ క్యాండిల్ని అయితే తీయాలండి. ఈ స్టిక్ అయితే ఉంది కదా! అది గట్టిగా పట్టుకొని ఉంటుంది. దాన్నైతే ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 లేదా 3 కర్పూరం బిళ్ళలైతే తీసుకోవాలండి. దీంతోటైతే నేను ఇప్పుడు ఆల్ ఔట్ లిక్విడ్ని అయితే తయారు చేస్తున్నాను. కర్పూరం బిళ్ళలనైతే ఈ విధంగా ఇలా స్మాష్ చేసుకోవాలి. 3 లేదా 4 అయితే సరిపోతుంది. ఇంకా పౌడర్నైతే మనం ఈ బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పేపర్ సహాయంతో. తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసే కొబ్బరి నూనె ఉంటుంది కదా, మీరు ఏ నూనె యూజ్ చేస్తే ఆ నూనె దీంట్లో అయితే సరిపడా అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ నుండి స్పూన్నర వరకు నేను ఆయిల్ని అయితే వేసాను. దీన్ని కొంచెం గట్టిగా నొక్కితే మళ్ళీ ఎప్పట్లాగా స్టిక్ అవుతుందండి. ఇది స్టిక్ అయిన తర్వాత దీన్ని అయితే ఈ విధంగా షేక్ చేస్తే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది, లిక్విడ్ రూపంలో అయిపోతుందండి. కర్పూరం అలాగే మన కొబ్బరి నూనె అదంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇంట్లోకి దోమలు కూడా ఏమీ రావు. సేమ్ మన ఆల్ అవుట్ లాగానే ఉంటుంది. అండ్ అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు, చాలామందికి ఆల్ అవుట్ స్మెల్ అయితే అస్సలు పడదండి. అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇంకా దీన్ని ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకుంటే కనుక మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం ఆల్ అవుట్ వేసినప్పుడు స్మెల్ అయితే వస్తుంది కదా, దానికంటే కూడా మంచి స్మెల్, కర్పూరం స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఈ ఘాటు స్మెల్కి దోమలు కూడా రావు. ఇంకా ఘాటుగా స్మెల్ రావాలంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు, మిరియాలు కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇలాంటి బొంతలు, చెద్దర్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయండి. ఇలా బొంత ఉన్నా పర్లేదు, లేదంటే ఏదైనా కాటన్ చెద్దరైనా పర్లేదండి. చాలా ఇండ్లల్లో అయితే ఉంటాయి కదా. ఇప్పుడైతే సమ్మర్ కదా అండి, ప్రతి ఒక్కరి ఇండ్లల్లో అయితే ఏసీ, కూలర్ ఉండాలి అని రూల్ ఏం లేదు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అనమాట. సో ఇది ఒక బొంత ఉంటే సరిపోతుందండి, మీ ఇంట్లో ఏసీ, కూలర్ లేకపోయినా సరిపోతుంది. ఇంకా దీన్ని అయితే ఈ విధంగా ఒక మంచిగా మడత పెట్టి కవర్లో అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా ఒక డీప్ ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా అండి మన ఇంట్లో, డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు ఇలా పెట్టుకుంటే కనుక ఈ బొంత అంతా కూడా చాలా కూల్గా ఉంటుందండి. ఈ బొంతని మనము తర్వాత 2 అవర్స్ తర్వాత బయటికి తీస్తే కనుక మంచిగా బెడ్ పైన పరుచుకొని దాని మీద పడుకొని ఫ్యాన్ వేసుకుంటే కనుక మనకి ఏసీ, కూలర్ ఏమీ అవసరం లేదండి. మంచిగా చల్లగా ఉంటుంది, చాలాసేపటి వరకు చల్లగా అయితే ఉంటుంది. మంచి గాలి వస్తే ఆ కూలింగ్ అనేది అంతా కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఇలాంటి బ్రషెస్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో వాడినవి ఉంటాయి కదండి. వాడినవి నార్మల్గా పడేయడం కంటే కూడా ఈ విధంగా దీనితో రీయూజ్ అయితే ఇలా చేస్తాను నేనైతే. ఫ్రిడ్జ్ మనం క్లీన్ చేస్తూ ఉంటాము పైన అండ్ లోపల ప్లేట్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటామండి. ఈ విధంగా ఈ మూలలు అయితే ఇందులో అయితే మనం క్లీన్ చేయము, కానీ దాంట్లో చాలా డస్ట్ ఇరుక్కుపోయి ఉంటుంది. ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఈ డస్ట్ అంతా కూడా. మనం రోజు ఏదో ఒక టైంలో లెమన్ అయితే యూజ్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రెగ్యులర్గా లెమన్ జ్యూస్ లాంటివి తాగుతూ ఉంటాము. తాగిన టైంలో లెమన్ తొక్కలు అయితే అట్టిగా పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా ఈ విధంగా లెమన్ తొక్కలపై సాల్ట్ వేసి, ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి రాగి బాటిల్స్ లేదా రాగి వస్తువులు, రాగి సామాన్లు అయితే చాలానే ఉంటున్నాయి కదండి. ఈ తొక్కలతో మనం ఈ విధంగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ విధంగా రాగి సామాన్లను అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనం వాడి పడేసే దాంతో ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. వాడిన తొక్కలతోటి చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. అదంతా చుట్టూ క్లీన్ చేసిన తర్వాత ఈ తొక్కని కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. బాటిల్ లోపల వేసి కొన్ని వాటర్ వేస్తే బాటిల్ లోపల కూడా క్లీన్ అవుతుంది. అండ్ బాటిల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం సబ్బుతో క్లీన్ చేసేదానికంటే ఇలా లెమన్తో క్లీన్ చేస్తే స్మెల్ బాగుంటుంది.
ఇలా ప్రతి ఒక్కరింట్లో వాడిన సబ్బులు, మిగిలిపోయిన సబ్బులు, లేదంటే ఏదైనా సబ్బు కొత్తగా వచ్చిందని చెప్పి తీసుకొచ్చుకొని అది నచ్చక పక్కకు పెట్టిన సబ్బులైతే ఉంటాయి కదండీ. ఈ సబ్బైతే నేను అలా తీసుకొచ్చుకున్నదే. పక్కకైతే అలా ఉంటుంది. దాన్నైతే ఈ విధంగా నేను గ్రేటర్ సహాయంతో తురుముతున్నాను. ఇలా మిగిలిపోయిన సబ్బులు కూడా చిన్న చిన్న ముక్కలున్నా కూడా ఈ విధంగా తురుముకోవచ్చండి. ఒక 2, 3 అలా తీసుకొని తురుముకుంటే బాగుంటుంది. ఇదైతే చాలా రోజుల నుండి పక్కకైతే ఉంటుందండి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను దీన్ని ఏం చేస్తాను అనేది అయితే షేర్ చేస్తాను. ఈ విధంగా మంచిగా తురుముకోవాలి. తర్వాత ఇలాంటి బాటిల్స్ అయితే మనకి ఉంటాయి కదండి, హ్యాండ్ వాష్ బాటిల్స్. దాంట్లో మనం ఆ తురుమునంతా కూడా నింపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. దాంట్లో కొంచెం హాట్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా వేసుకొని మంచిగా షేక్ చేసి ఈ విధంగా మనం హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేయొచ్చు. వాష్రూమ్స్లలో యూజ్ చేయడానికి బాగుంటుందండి. మంచి వాసన వచ్చే సబ్బు అయితే వాష్ బేసిన్ దగ్గర అండ్ అలాగే వాష్రూమ్స్లలో యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. వాష్రూమ్లో సబ్బు అయినా యూజ్ చేయొచ్చండి, కానీ ఒకరు యూజ్ చేసిన సబ్బు ఇంకొకరు యూజ్ చేస్తే అస్సలు బాగుండదు. అందుకోసమని ఇలా హ్యాండ్ వాష్ లాగా ప్రిపేర్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నచ్చితే లైక్